క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ఈ దినం కూడా ఒక విశేషమైన దినముగా ఉన్నది ప్రియులారా. అదేమనగా వర్కర్స్ డే. ఇంకా దీన్ని చాలా రకాలుగా మనం పిలవచ్చు. లేబర్స్ డే అని పిలుస్తారు, మే డే అని కూడా పిలవడం జరుగుతుంది ప్రియులారా. దీన్ని కొన్ని కంట్రీస్ లో మీటింగ్స్ ని అరేంజ్ చేయటము, లేదా ఇంటర్నేషనల్ గా కంట్రీ బై కంట్రీ అందరూ కలుసుకొని ఒక రోజుకి ఎన్ని దినాలు వర్క్ చేయాలి అన్నట్లుగా 8 hours per day అని ఇలాగంతా వర్కర్స్ డే కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ, ముఖ్యంగా ఈ దినాన్ని ఎందుకు స్పెషల్ గా దానికోసం ఉంచడం జరిగిందంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఒక వర్కర్ గానే ఉన్నారండి. అందులో భాగంగా లేబర్స్ కి సంబంధించి విశేషంగా ఉన్నది ప్రియులారా. వారి యొక్క అకంప్లిష్మెంట్స్ అంటారు. వాళ్ళు కూడా తమ జీవితంలో చాలా వాటిని ఏం చేస్తారండి, సాధించడం జరుగుతుంది. ఇటువంటి వాటన్నిటిని కూడా మైండ్ లో పెట్టుకొని వర్కర్స్ డే కి కూడా ఒక ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి తీసుకున్న నిర్ణయమే ఈ ఇంటర్నేషనల్ వర్కర్స్ డే ఆర్ ఎల్స్ లేబర్స్ డే అని మనం చెప్పొచ్చండి. అయితే ప్రియులారా, మనము ఇక్కడ వీక్షిస్తున్న మీరు అందరూ కానీ నేనైనా కావచ్చు, అందరూ కూడా ఒక్కొక్క వృత్తి ధర్మంలో ఉంటామండి. వృత్తి ధర్మం అన్నప్పుడు అది లౌకికముగా మనం చేస్తున్నటువంటి జీవనోపాధి. ఎనీవే దాన్ని కింద యాక్చువల్ గా ఈ వర్కర్స్ డే అనేది ఫిక్స్ చేయడం జరిగింది. బట్ మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నటువంటి అంశము స్పిరిచువల్ గా మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మీరు గమనిస్తే తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఒక పని చేశాడు. ఆయన పరలోకమందు అనేక సృష్టిని ఆయన కలుగు చేశాడు. అలాగే యూనివర్సల్ చాలా వాటిని కలుగు చేశాడు. భూమిని కలుగు చేశాడు. భూమి మీద మనుషుని నిర్మించాడు. 6 దినాల సృష్టిని కూడా ఇంకా సంపూర్ణంగా ఆయన సృష్టించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా వర్క్. ఇదన్నీ కూడా మనం ఎలా చెప్పాలంటే పని చేయటం అని చెప్తామండి. బైబిల్లో కూడా ఉంది, ఆయన 6 రోజులు సృష్టించి 7వ రోజు ఆయన విశ్రమించినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. అలాగే యేసుక్రీస్తుని మనం గమనిస్తే ఆయన కూడా ఈ లోకంలో మరియ గర్భమందు జన్మించి యేసుక్రీస్తు అనేటువంటి పేరుతో మనకు దేవుని కుమారుడుగా పరిచయం అయ్యాడు. ఈ లోకంలో కూడా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితేను ఆయనకు సంబంధించిన ఇంకొక వర్క్ ఉంది. అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వర్క్. ఆ పని నిమిత్తం ఆయన ఈ లోకమునకు రావడం జరిగింది ప్రియులారా. మీరు గమనిస్తే దేవుడు కూడా వర్క్స్ చేస్తున్నాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఆయన ఒక పని మీదనే ఉన్నాడండి. అనగా క్రీస్తు సంఘమును గూర్చినటువంటి విషయంలో ఆయన పని చేస్తా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు లోకంలోకి రావడం మనం చూసాము. ఆయన దేవుని యొక్క పనిని సంపూర్తిగా నెరవేర్చి వెళ్ళడం మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అఫ్ కోర్స్ మీరు గమనిస్తే ఇప్పుడు నేను కూడా ఈరోజు 6 o'clock వరకు నా వర్క్ లో ఉన్నాను. బట్ ఇప్పుడు నేను చేసే వర్క్ అది కాదు. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వర్క్ దేవుని వర్క్ అండి. అంటే దేవుని యొక్క పనిని నేను చేస్తా ఉన్నాను. ఇప్పుడు వీక్షిస్తున్న మీ అందరిలో కూడా వర్కర్సే. ఏదో ఒక విధముగా మీరందరూ కూడా మీ వృత్తిని ఆ 6 o'clock వరకు లేదా 4 to 6 మధ్యలో మీరు ఫినిష్ చేసి ఇప్పుడు మీరు వేరే వర్క్ లో ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఆత్మీయముగానే మనము ఎలా వర్క్ చేస్తున్నాం అనేది ధ్యానించాలి ప్రియులారా. ఎందుకనగా రకరకాలుగా మనం ధ్యానించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక పని చేశాడండి. ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అంటాం దాన్నే. దేవుని యొక్క రాజ్యమును స్థాపించటకును, దేవుని యొక్క రాజ్యను బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి, దాన్ని ఎక్స్పాండ్ చేయటకు దేవుడు ఏం చేస్తాడు, యేసుక్రీస్తుని పంపించాడు. అందుచేత యేసుక్రీస్తు దాని నిమిత్తమైన పని చేశాడండి. దీన్ని ఏమంటామంటే వర్క్ ఫర్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. అంటే దేవుని రాజ్యములకు సంబంధించినటువంటి పని చేశాడు అని. అది మనకు చక్కగా బైబిల్లో ఉంచండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. చాలండి. సో ప్రవచనం ఇది, అట్ ద సేమ్ టైం అది నెరవేరడం మనకు తెలుసు ప్రియులారా. సో ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఎవరి రాజ్యభారం అది? రాజ్యభారం అది దేవుని యొక్క రాజ్యము. ఆ రాజ్యభారముతో ఆయనకు వర్క్. యాక్చువల్ గా ఈవెన్ దో ఆయన ఈ లోకంలో ఆ ఒక కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉన్నప్పటికీ, స్పిరిచువల్ గా మనం తీసుకున్నప్పుడు ఆయనకు ఒక వర్క్ ఉందండి. అది రాజ్యము నిమిత్తమైనటువంటి వర్క్. సో 30 ఏళ్ళ తర్వాత ఆయన కంప్లీట్ గా చేసినటువంటి వర్క్ ఇదే ప్రియులారా. ఆయన మాత్రం కాకుండా ఇదేలాగానే యేసుక్రీస్తు ఎట్లయితే కార్పెంటర్ వర్క్ చేస్తా ఉన్నారో, శిష్యులు కూడా వాళ్ళ వృత్తిలో ఉన్నారు. పేతురు వారి సహోదరుడు, యాకోబు వారి సహోదరుడు, ఇలా జతగా వాళ్ళు కూడా చేపలు పట్టే జాలరులుగా ఉన్నారు, ట్యాక్స్ కలెక్టర్స్ గా ఉన్నారు. ఇలా వీళ్ళందరినీ కూడా వాళ్ళు చేస్తున్న వృత్తి నుంచి వారిని పిలిచి ఏ వర్క్ చేయడానికి పిలుచుకున్నాడండి యేసుక్రీస్తు? దేవుని వర్క్ చేయడానికి పిలుచుకున్నాడు ప్రియులారా. మనకు తెలుసు కదా ప్రభు చెప్పినట్టుగా, కోత విస్తారముగా ఉంది, పని చేయుటకు పనివారు కొద్దివారుగా ఉన్నారండి. అంటే దీని అర్థం ఏమంటే, స్పిరిచువల్ వర్క్ అనేది చాలా డెడికేటెడ్ వర్క్. దీన్ని మనకి ఇచ్చింది ఎవరంటే పరలోకమందున్నటువంటి దేవుడు. అందుకే ఈ లోకపరంగా మనకి యజమానులు ఉంటారు, అయినప్పటికీ కూడా వాళ్ళని చూసి మనం పనిచేసినట్లుగా ఉండకుండానట్లు పరలోకం నుంచి మనల్ని గమనిస్తున్న యజమానుడికి మనం లోబడి ఉండాలి అని అంటారు బైబిల్లో. మనకు తెలుసు ఆ వాక్యం. అంటే బేసిక్ గా ఈ లోకంలో చేసే వర్క్కే ఏ యజమానుడితో అది లింక్ చేయబడతా ఉంది, పరలోకమందున్నటువంటి యజమానుడు. అంటే అప్పుడు ఈ లోకమైన వర్క్స్ గురించి మనం ఆలోచించినప్పుడు ఎంత ఇంపార్టెంట్ గా ఉందండి తండ్రిని మనం ఆలోచిస్తే. అయితే తండ్రి మనకు ఒక వర్క్ ఇచ్చాడు, అది ఆయనకు సంబంధించిన వర్క్ అనేటప్పుడు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా డెడికేషన్ తో కూడినటువంటి వర్క్ అండి. ఎంత డెడికేషన్ అవసరమైందంటే, యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించుటకు ఆయన డెడికేట్ చేసుకున్నాడు. శిష్యులు తమ జీవితాన్ని సమర్పించుకొని హతసాక్షులు అవునంతగా తమ్మును తాము డెడికేట్ చేసుకున్నారు. బట్ ఈ డెడికేషను, ఈ యొక్క సాక్రిఫైస్ అంతా లౌకికంగా మనం చేసే ఈ వర్క్ కి అవసరమే లేదు. అది ఏంటంటే, ఆదాముకి దేవుడు ఈ లోకములో సృష్టించినప్పుడు డ్యూటీస్ అనే వర్క్ ఇచ్చాడు. అది కూడా వర్కే. మనిషి ఎక్కడ సోంబేరిగా ఉండేది వీలు లేదు దేవుని సృష్టిలో. ఆదాము దేవుడు ఏం చేశాడండి పాపం చేయక ముందైనా కూడా సమ్ డ్యూటీస్ అనేది ఉన్నాయి. ఆయన లోకం అంతా ఈ భూమి అంతా ఆయన చేతిలో ఉంది. జంతువులను ఆయన ఏలుతా ఉంటాడు, ఒక కింగ్ లాగా ఆయన బ్రతుకుతా ఉంటాడు పిల్లరా. అయితే అది ఎఫర్ట్లెస్ వర్క్ అని చెప్పొచ్చు, ఏ కష్టతరము లేనటువంటి అది కూడా ఒక పని. అయితే ఆదామే కొని తెచ్చుకున్న వర్క్ ఏంటంటే శాపముగా తెచ్చుకున్న పని. ఈరోజు పురుషులు అందరూ చేస్తున్నటువంటి ఆ యొక్క వృత్తి ధర్మము. సో దేవుడై ఇచ్చింది కాదు ఇదంతా, ఈ మనిషి ఏం చేసుకున్నాడో కొని తెచ్చుకున్నటువంటి శాపం అండి ఇది. బట్ దేవుడే ఇచ్చేదంతా ఎలా ఉంటుందంటే అది కంప్లీట్లీ యేసుక్రీస్తు ద్వారా మనం చూడొచ్చు ప్రియులారా. సో యేసుక్రీస్తుకు దేవుడు ఇచ్చినటువంటి పని అది లోకమును రక్షించుటకు, శిష్యుల ద్వారా యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి పని అది సంఘమును స్థాపించుటకు. ఈరోజు అపోస్తలంతా ఫీల్ అయినటువంటి ఒక వర్క్, వారు చేసిన వర్క్ సంఘమును అభివృద్ధి చేయుటకు. క్రీస్తు కొదువుగా ఉంచబడిన వాటిలో అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు ఆయన వంతు ఆయన ఏం చేయాలనుకున్నాడో సంపూర్ణం చేయాలనుకున్నాడు ప్రియులారా. సో ఇది ఎక్కడ కూడా మీరు చూస్తే లౌకికమైన వర్క్స్ కాదు ఇవన్నీ కూడా దేవుని యొక్క వర్క్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ప్రియులారా. అయితే ఇంకా చక్కగా ఒక వచనం చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. సో దీని తెలుగులో క్రియలు అని మనం చెప్పచ్చు, పని అని ఉంటుంది. ఇంగ్లీష్ లో డీడ్స్ అంటే తెలుగులో క్రియలు అంటాము, ఇంగ్లీష్ లో వర్క్ అంటే తెలుగులో పని అంటాము. బట్ మనం ఇప్పుడు ఈరోజు ధ్యానించుకునేది వచ్చి డీడ్స్ అంటారు, అంటే క్రియలు. ఏదైనా కానీ చేస్తే దాన్ని వర్క్ అంటాం కదా, అలాగే డీడ్స్ అంటామండి బైబిలికల్ లాంగ్వేజ్ లో క్రియలు. చదువుదాం చూడండి, యాకోబు 2వ అధ్యాయం 18వ వచనము. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పాను. సో ఇక్కడ మీరు గమనిస్తే మనం ధ్యానిస్తున్నది ఇక్కడ విశ్వాస సంబంధమైన క్రియలు. ఇది ఎలా చెప్పాలి అంటే ఫెయిత్ ద్వారా స్పిరిచువల్ గా మనం చేయవలసినటువంటి
వర్క్స్. విశ్వాసములో అడుగుపెట్టిన మనము చేయవలసిన కార్యములు, దేవుని నమ్ముకున్న మనము, క్రీస్తును వెంబడిస్తున్న మనము చేయవలసిన కార్యములు. సో దీని ఏమనాలి మనము? విశ్వాస సంబంధమైన కార్యములు, క్రియలు. అందుకే పౌలు చెప్తారు, విశ్వాస సంబంధమైన పోరాటాన్ని ఏం చేయమన్నాడు? పోరాడమని చెప్తాడు ప్రియులారా. అంటే ఈరోజు మనం ధ్యానించినంత ఏంటంటే వర్కే, బట్ కానీ విశ్వాసానికి సంబంధించినటువంటి క్రియలు మనం చేస్తా ఉన్నామా అనేది ఇంపార్టెంట్ అండి. సో మీరు గమనిస్తే అబ్రహాం గురించి కూడా చక్కగా చెప్తా చూడండి, 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చాలండి. ఇక్కడ చూస్తే సో విశ్వాసము బట్టి ఆయన ఆ క్రియ చేశాడు. బట్ అక్కడ ఏం చేశాడు? ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ క్రియ చేశాడండి. సో ఇప్పుడు మనము ఏం చేయాలని మనము ఈ లోకమందు దేవుడు మనల్ని పుట్టించాడు అని చెప్పచ్చు, లేదా ఆయన మనను పర సంబంధమైన పిలుపులోకి పాలిభాగస్తులు చేయాలంటే ఏ కార్యాలు చేయడానికి ఆయన మనను ఆకర్షించాడని చెప్పచ్చు. క్రీస్తు రక్తముతో మనల్ని కడుగబడనిచ్చింది దేనికని చెప్పచ్చు. ఇంకా మనల్ని సమర్పించుకున్నది ఏ క్రియలు చేయడానికని చెప్పచ్చు. సో ఎనీవే మీరు ఏ విధంగా వచ్చినా కానీ మనం అనేటువంటి వారము ఏదో విధముగా మనం ఏం చేస్తా ఉన్నాం? ఇప్పుడు విశ్వాస సంబంధమైన క్రియలను మనము చేయవలసిన అవసరం ఉంది. అందుకే కాంటెక్స్ట్ చెప్తుంది, విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే అది మృతము. ఇప్పుడు మనం చదివినట్లుగా విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా క్రియలు లేని ఆ విశ్వాసము మృతము అని చెప్పబడుతూ ఉంది ప్రియులరా. కన్నుచేయనట్లు 23వ వచనము, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎలాగా? అది 22 చదవండి. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. సో ఇప్పుడు ఆ క్రియలే లేకపోతే ఇప్పుడు ఏం లేదు, విశ్వాసము ఫుల్ఫిల్ లేదని చెప్తా ఉంది వాక్యము. అప్పుడు వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియులరా. ఇప్పుడు అబ్రహాము పోయి దేవుడు వచ్చి అబ్రహాంని అడిగాడు, ఇస్సాకు నాకు బలిగా ఇమ్మని చెప్పి. అక్కడ అబ్రహాంకి విశ్వాసం ఉంది, తిరిగి దేవుడు ఇన్ని సంవత్సరాల్లో నాకు సంతానాన్ని ఇచ్చిన దేవుడు తిరిగి ఇంకొక బిడ్డను ఇవ్వగలడు అనేది ఆయన విశ్వాసము. కానీ ఉన్న బిడ్డను ఇవ్వడం అనేది క్రియ. సో ఆ క్రియను ఆయన ఏం చేశాడు లేదా దానికి అందుకే అక్కడ ఏం చెప్పుంది? విశ్వాసము అతని క్రియలతో కూడి, అంటే కంబైన్డ్ అన్నమాట, రెండు కలిసి కార్యసిద్ధి కలుగజేసిన క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. ఓకేనా? కాబట్టి 24వ వచనం చూస్తే, మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. సో ఇప్పుడు మనం అందరము కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? క్రియలు చేయాలి ప్రియులరా. సో దాన్ని మనము చూసుకోవాలి. ఇది యేసుక్రీస్తు గురించి మీరు గమనిస్తే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలు. ఇప్పుడు ఈ యొక్క శరీరం ఉంది, నేనే చెప్తున్నాను మీకు, ఇదే బాడీలో నేను ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పని చేశాను. అదే బాడీలో ఇదే శరీరంతోనే ఉన్నాను, ఇప్పుడు నేను చేసే పని వేరు. యేసుక్రీస్తు అదే శరీరంతో ఒక కాలం వరకు పని చేశాడండి. కానీ యాక్చువల్ గా శరీరాన్ని ఎక్కువ దేని ఫోకస్ చేస్తారంటే, ఈ వాక్య ప్రకారం మీరు చూస్తే చూడండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. నాకొక శరీరం, బాగా అబ్జర్వ్ చేయాలండి, ఒక శరీరాన్ని అమర్చితివి అని ఆయన చెప్తా ఉన్నాడు. దేనికి? పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చాలండి. సో ఇక్కడ మీరు గమనిస్తే, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అని చెప్తా ఉన్నాడు. కానీ అది దాని నిమిత్తమే ఆ శరీరం దేవుడు తనకు అమర్చాడని చెప్పడలేదు అక్కడ. సో అది మనం అర్థం చేసుకోవాలి ప్రియులరా. అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు యేసుక్రీస్తుకు ఆ శరీరము
అమర్చాడు దేవుడు, అంటే యేసుక్రీస్తుని పుట్టించాడు అని అర్థం. బట్ మనం ఫోకస్ చేయాల్సింది ఈ వర్క్స్ కాదండి. అది ప్రతి మనుషుడు చేస్తాడు ఆ వర్క్. అది అన్యులు కూడా ఏం చేస్తారు ఈ లోకంలో, ఆ వర్క్స్ చేస్తారు. అది పొట్టకూటి కొరకు మనం చేసేటువంటి ఆ పనులు. బట్ అది కాదండి. ఇక్కడ యేసుక్రీస్తుకు శరీరాన్ని అమర్చింది దేనికంటే, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలండి. సో దీని నిమిత్తమే యేసుక్రీస్తు ఏమయ్యాడు, ఈ లోకంలో జన్మించాడు, దేవుడు ఆయనను పుట్టించాడు. ఆయన చేసిన కార్యం అది కాబట్టి ఆయన 70 సంవత్సరాలు బతకలేదు. ఈవెన్ దో ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పటికీ. ఎవరైనా ఆలోచించారు ఇది? ఆయన హెల్తీగా ఉన్నప్పటికీ 70-80 సంవత్సరాలు బతకలేదు. ఆయనకు కూడా ఈ లోకంలో తల్లి ఇంకా చావలేదు, తల్లి బతుకుంది. ఆయన కన్నటువంటి మరియా. యోసేపు ఇంకా బతుకున్నాడు. ఇప్పుడు వాళ్ళని చూసుకోవాలనే రెస్పాన్సిబిలిటీ మొదటి కొడుకుగా ఆయనకు ఉంటుంది కదా. అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు 33.5 years కే. అంటే దాని మీనింగ్ ఏమి? ఆయన ఈ శరీరాన్ని ఆయనకి ఈ శరీరాన్ని అమర్చిన దేవుడు ఇచ్చిన పని అది కాదు. యాక్చువల్గా మెయిన్ ఏం పని? లోకంలో రక్షించే పని మాత్రమే. అది అయిపోయిందంటే ఆయన ఏమైపోవాలి? వెంటనే పరలోకమునకు వెళ్ళిపోవాలి ప్రియులరా. ఆయన 70 to 80 years అంతా బతకలేదు. 33.5 years కి వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు అది కార్పెంటర్ వర్కా, దేవుని వర్కా? అదే దేవుడు ఇచ్చినటువంటి ఆ పని అయిపోయింది. పుట్టినాం కదా అని చెప్పి చేసే ఈ వర్క్స్ కాదు. దేవుడు ఆయనకు ఆ శరీరాన్ని దేనికి ఇచ్చాడు, అది అయిపోయింది. కాబట్టి ఎర్లీ ఏజ్ లో ఏమైపోయాడు ఆయన? 33.5 years కి ఆయన శిలువ మరణానికి అప్పగించడం జరిగింది, పునరుత్థానం పొందడం జరిగింది. ఎందుకు చెప్తున్నాడు? ఎంత చక్కటి మాట. నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. ఇదిదా యేసుక్రీస్తుకు దేవుడు ఇచ్చిన వర్క్, ఆయన చేసినటువంటి వర్క్. సో ప్రియులారా, ఈరోజు మనం ఏం ఆలోచించాలి అంటే, అప్పుడు అదే యేసుక్రీస్తు కొన్ని విషయాలను చెయ్యండి 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 అని చెప్తా ఉన్నాడు ప్రియులారా. సో ఇప్పటికే మీకు అర్థమవుతా ఉంటుంది. నేను కంప్లీట్ గా ఈ లోకపరమైనటువంటి వర్క్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇక్కడ యేసుక్రీస్తు మీరు ఇది చెయ్యండి అని చెప్తా ఉన్నాడు ప్రియులారా. సో వాటి గురించి కంప్లీట్లీ స్పిరిచువల్ విషయాలే మనము లైన్ గా చూసుకుంటా వెళ్దాము. మీరు దాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరము అది మనందరికీ ఉంది ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగిను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఒక్క నిమిషము. ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడంటే అప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? ఆ దీనత్వాన్ని కలిగి ఉండాలి అనేది ఆయన ఉపదేశము. ఓకేనా? అందుకే అక్కడ చెప్పబడుతూ ఉందండి. దీన్ని కొండ మీద ప్రసంగం అంటాం. దాన్ని ఏది బ్యూటిట్యూడ్స్ అంతా అదొక ప్రసంగం. అది ఇలా మనం ఉండాలి అని చెప్తా ఉన్నాడు ప్రియులరా. మన యొక్క స్పిరిచువల్ థింగ్, మన ఆత్మ సంబంధమైన విషయం గురించి అక్కడ చెప్తున్నాడు. ఈ ఆత్మ విషయమై మనం ఎలా ఉండాలి? దీనులైన వారుగా ఉంటే అదే గిఫ్ట్ ఇస్తా అని చెప్తున్నాడు ప్రియులరా. పరలోక రాజ్యము వారిది. ఈ పని ఎంతమంది మనం చేస్తా ఉన్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకనగా అక్కడ ఇవ్వబడినటువంటి గిఫ్ట్ ఎక్కడికి? అది పరలోకమునకు సంబంధించిన గిఫ్ట్. నెక్స్ట్, దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సో మనకి ఏ విధమైన దుఃఖం ఉంది? మరలా ప్రశ్నించుకోవాలి. లోకపరమైనటువంటి దుఃఖం ఉందా? ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖం ఉందా? అలా మనము దుఃఖపడుతున్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఏం చేస్తాడో ఓదారుస్తాడు. సో మేబీ అటువంటి విషయమై మనం దుఃఖపడుతూ ఉన్నామైతే మనం ఖచ్చితంగా ఏం చేయబడతామంటే ఓదార్చబడుతాము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆత్మ సంబంధమైన విషయాన్ని గురించి దుఃఖపడుతూ ఉన్నామా? ఈ లోకంలో బయట అడుగు పెడతా ఉంటే హైవేస్ లో కానీ లోక పరిస్థితి చూసినా కానీ అనేకమైనటువంటి స్థలాల్లో
కరువు చూస్తా ఉన్నాము, ఆసుపత్రిలో పోయి అడుగు పెడితే వ్యాధులను చూస్తా ఉన్నాము, మరణాలను చూస్తా ఉన్నాము, అనీతిని చూస్తా ఉన్నాము, అక్రమాన్ని చూస్తా ఉన్నాము. ఇవన్నీ చూసినప్పుడు క్రైస్తవునిగా ఏం కలగాలి? క్రైస్తవుడిగా ఏం కలగాలి అంటే ఒక దుఃఖం కలగాలి. ఎందుకు? మనము ఈ లోక రాజ్యాన్ని మనం ఎన్నటికీ మనం ఇష్టపడలేదండి. ఏ రాజ్యం రావాలని మనం ఇష్టపడతా ఉన్నాము? దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడితే కానీ ఈ లోక పరిస్థితులు మారదు ప్రియులరా. నెక్స్ట్, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. చూసారా, సాత్వికం అనేది ఒక క్యారెక్టర్. ఇప్పుడు క్యారెక్టర్ అన్నప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు చెప్పింది మనం ఏం చేయాలి? అప్పుడు దాన్ని కలిగి ఉండమనే ఆ ప్రసంగము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఎందుకు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినారా? స్వతంత్రించుకొందురు అంటే అది పరిపాలనకు సంబంధించిన విషయము. ఆ రోజు మోషే 20 లక్షలు పైబడి 30 లక్షల దగ్గర జనాలను ఆయన ఏం చేశాడు అక్కడ? యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన అందరినీ ఏలినాడండి. అంటే ఆయన ఒక నాయకుడుగా ఉన్నాడు వాళ్ళందరినీ నడిపించటకు. ఆయనలో కావలసినటువంటి ఒక క్యారెక్టర్ ఏంది అక్కడ? సాత్వికము, పేషెన్స్ వేరే, సహనము. సాత్వికం అంటే అది ఇంకా ఉండాలండి. ఇక్కడ అందుకే చెప్తున్నారు, సాత్వికం ఉండేవారు ధన్యులు. వారు ఏం చేయబడతారంటే వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఎప్పుడు జరుగుతుంది ఇది? నెక్స్ట్ యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చిన తరువాత ఆయన మూలముగా దేవుని రాజ్యం స్థాపించబడినప్పుడు మనం స్వతంత్రించుకోబోతున్నాం ప్రియులారా. నెక్స్ట్, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చూసారా, ఇప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు మనం అనుకుంటే గాని మనం ఏం చేయలేమండి. ఆ ఆకలి దప్పిని కలిగి ఉండలేము. అంటే మీరు దాని వల్ల ఫిజికల్ గా తీసుకోబాకండి. ఫిజికల్ గా మనం కష్టపడుతుంటే ఆటోమేటిక్ మనకి ఏమొస్తుంది? ఆకలి దప్పిక. ఇది ఆ పూట జామ్ వచ్చిందంటే మనకి వచ్చేస్తుంది ప్రియులారా. కానీ ఏ విధముగా అయితే ఫిజికల్ గా మనం ఆకలి దప్పులు ఉంటామో, నీతితో బతకాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలంట. అంటే ఆకలి ఉండాలంట మనకి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ లోకంలో నేను ఎలా జీవించాలి? నీతితోనే జీవించాలి. అందుకే పౌలు చెప్తాడు, ఇక మీద నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఓకేనా? జీవ కిరీటం అంటున్నాము, నీతి కిరీటం అంటున్నామండి. ఈ లోకంలో ఒక నీతిగా జీవించినప్పుడు దేవుడు అనే నీతిమంతులు ఏం చేస్తారు? మనకి ఆ యొక్క నీతి కిరీటాన్ని మనకు పెట్టడం జరుగుతుంది ప్రియులరా. కానీ ఎన్నో సందర్భాల్లో క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి మనము అనీతి అక్రమానికి పాల్పడుతూ ఉంటాం ప్రియులరా. ఏమంటే ఈ ఒక్క విషయమే కదా, ఈ చిన్న విషయమే కదా అని ఏం చేస్తాము? మనం అనీతికి పాల్పడి అలా జీవించేటంతా మనకి ఏం లేదు. అక్కడ నీతి విషయమైన ఆకలి లేదు. మనకది ఆకలి ఉండాలంటే మనమే పోయి తింటాం చూడండి, తట్టు అన్నం వేసుకొని మనము. అలాగా మనము వెతికి ఏం చేయాలండి? నీతి నిమిత్తమైన దాహము, ఆకలి మనకు ఉంటూ ఆ క్రియలను మనం చేయాలి ప్రియులారా. అలా ఉంటే అంట వారు తృప్తిపరచబడుదురు. నెక్స్ట్, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నెక్స్ట్, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సరా, అప్పుడు హృదయమును శుద్ధిగా పెట్టుకునే కార్యాన్ని ఎంతమంది మనం చేస్తా ఉన్నాం ప్రియులారా. యాక్చువల్ గా ఈ హృదయం అనేది ఎంత మోసకరమైందండి. ఈరోజు నన్ను డిసైడ్ చేసేది మీ అందరి మధ్యలో ఏదండి? నా క్రియలు. ఆ క్రియలను డిసైడ్ చేసేది ఏది? నా హృదయము. నా హృదయమందు ఏమంతా నాకు థింకింగ్ ప్రాసెస్ లో అది స్టార్ట్ అవుతుందో దాన్ని నేను క్రియలుగా పెట్టినప్పుడే నన్ను మీకేం చేస్తాను? డిస్ప్లే చేస్తా ఉన్నాను ప్రియులరా. అప్పుడే మీరు నన్ను ఫలానా వ్యక్తి ఇలా అని అనుకుంటారు. అటువంటి హృదయాన్ని రాంగ్ గా నేను పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు ఆ హృదయం ఏ విధంగా ఉండదు? శుద్ధముగా లేదని అర్థము. అప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన పద్ధతి ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. ఒక దినం ప్రారంభం మొదలుకొని ఈ రోజు ఎండేంత వరకు నేను ఎన్నో లోకపరమైన నా వృత్తిని అనేక కార్యాలు చేస్తున్నాను కదా. సో నేను ఆ వర్క్స్ చేసేదాని వలన నా స్పిరిచువల్ వర్క్ ఏమైపోకూడదు?
ఏం కాకూడదండి? నా స్పిరిచువల్ వర్క్ డిస్టర్బ్ అయిపోకూడదు, నా హృదయం చెడిపోకూడదు. 2 వర్క్స్ మనం చేస్తానే ఉన్నాం ప్రియులారా. కానీ ఒక వర్క్ వలన ఇంకొక స్పిరిచువల్ వర్క్ ని మనము అలాగా ఆపేయకూడదు, అది డిస్టర్బ్ అయిపోకూడదు ప్రియులారా. ఇప్పుడు హృదయ శుద్ధి కలిగి ఉండడం అనేది ఏ సంబంధమైన కార్యం? అదే లౌకిక సంబంధమైన కార్యమా, ఆత్మ సంబంధమైన కార్యమా? అది స్పిరిచువల్ విషయం అండి. అది వారు దేవుని చూచుదరు. చూడండి, పరలోక రాజ్యం వారిది, దేవుణ్ణి చూచుదరు. ఈ పెద్ద పెద్ద విషయాలంతా చూసేటప్పుడు వాటిని అనుసరించి ప్రభు చెప్పే ఆ ఉపదేశం చాలా మనం జాగ్రత్తగా అనుసరించాలి. ఫస్ట్ ఏం చెప్పాడు? ఆత్మ విషయమే దీనిలో వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమే వారిదని చెప్పినారు. అప్పుడు పిలువబడిన మనం దేనికి? ఇప్పుడు పరలోకంలో మనం వెళ్ళాలనే కదా, ఆ దేవుని రాజ్యం ఈ భూమిని స్థాపించబడినప్పుడు ఆ పరలోక రాజ్యంలో ఉండాలనే కదా. అప్పుడు అంత గొప్ప విషయానికి దేని లింక్ పెట్టాడు? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. రెండోది, దేవుణ్ణి చూడాలంటే ఏది ముఖ్యమో? హృదయ శుద్ధి గలవారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మన హృదయాన్ని మనం శుద్ధంగా కాపాడుకోవడానికి తగిన క్రియలు చేస్తా ఉన్నామా? ఆ హృదయాన్ని చెరిపోయినట్లుగా దానికి తగిన లౌకికమైన వర్క్స్ చేస్తా ఉన్నామా? అఫ్ కోర్స్ పాపం చేయకుండా ఉండేవాడు కూడా లోక సంబంధమైన వర్క్స్ ని చేస్తూ ఉంటూ ఈ హృదయాన్ని వాడు ఎలా కాపాడుకోడు? శుద్ధంగా కాపాడుకోడు. అప్పుడు వాడు ఏమని చూడలేడు? దేవుని చూడలేడు. కాబట్టి ఈ విషయాన్ని చేయడం మనకు చాలా అవసరంగా ఉంది ప్రియులరా. నెక్స్ట్, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అప్పుడు దేవుని కుమారులు అనబడమే మనకి ఇంపార్టెంట్ అన్నప్పుడు మనం ఈ కార్యం చేయాలా వద్దా? చేయాలి ప్రియులారా. నెక్స్ట్, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూసారా, యాక్చువల్ గా నీతి గురించి ఆయన ప్రసంగించిన ప్రసంగంలో 2 సార్లు మాట్లాడాడు. ఎందుకు చెప్పండి? యెహోవా దేవుణ్ణి మనం అర్థం చేసుకునే పద్ధతిలో ముఖ్యమైన క్యారెక్టర్ ఏదండి? నీతి. ఈరోజు మనం ర్యాన్సమ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్, విమోచన, క్రైదనము, లోక రక్షణ, విశేషం రక్షణ అనే ఆ వినటువంటి ఆ సబ్జెక్ట్ అన్నిట్లో మనకి ఏం కనిపిస్తా ఉంది? అక్కడ దేవుని యొక్క నీతి కనిపిస్తా ఉంది ప్రియులారా. ఆయన సింహాసనములకు ఆధారములుగా ఉన్నవి. ప్రేమ యందు ఆయన మనకేమిస్తాడో నీతితో మనకు ఆయన కార్యం చేసేవాడుగా ఉన్నాడండి. ఇక్కడ నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు. మళ్ళా ఏం చెప్తా ఉన్నాడు? పరలోక రాజ్యం వారిది. ఈరోజు మనం అందరము ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతిగా బతకాలనే ఆకలన్నా ఉండాలి. అప్పుడు ఆకలితో నీతి నిమిత్తం జీవించే వాడికి ఏమొస్తుంది? నీతి నిమిత్తము హింసలు వస్తాయి. అసలు ఆకలే లేనివాడికి ఏం రాదు. ఇంకా నీతి విషయమైన హింస దేవుడు వాడికి ఎందుకు అనుమతిస్తారండి? వాడు ఆకలే లేదు, డెఫినెట్లీ వాడు దాంట్లో ఫెయిల్ అయిపోతారు ప్రియులారా. ఈరోజు ఒక బైక్ ని త్రిబుల్స్ నడపకూడదు అనే విషయం మొదలుకొని ప్రభుత్వ లాంఛనాలకు సంబంధించిన వరకు మనం గమనిస్తే అన్నీ కూడా సర్టన్ గైడ్ లైన్స్ కింద ఉందండి. నీతి రూల్స్ అంటారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు దైవికమైన నీతి గురించి ఆలోచిస్తే దేవుని నీతి అనేది ఒకటి ఉందా లేదా మనకి? దేవుని నీతి ఏమండి? దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించడమే దేవుని నీతి. అప్పుడు దేవుడిచ్చిన రూల్స్ ని మనం బ్రేక్ చేసినప్పుడు మనం ఎవరు? మనము అవినీతి పరులము. అది ఏ ఆజ్ఞలు అనే దాన్ని అనుసరించే దేవుని నీతిని మనం తెలుసుకుంటాము. అది మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, పాత నిబంధనలో దేవుని నీతి అంటే ఏమని తెలుసుకునేదానికి ధర్మశాస్త్రమే ఉంది. అప్పుడు అవన్నిటిని పాటించినప్పుడు ఖచ్చితంగా వాడు ఏమవుతాడో? ఈ లోకం మధ్యలో ఉన్నాం కాబట్టి మనకు హింసగా కనిపిస్తుంది. కంప్లీట్ గా దేవుడే లోకంలో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనీతి ఉండదు. కానీ అనీతి మంతుల మధ్య నీతిని వెంబడిస్తున్నాం కాబట్టి మనకేమొస్తుంది? హింసలు వస్తుంది. అందుచేత వారికి ఉన్నతమైన ఆశీర్వాదము, అది పరలోక రాజ్యంలో ప్రవేశం ప్రియులారా. సో ఇది మనము మరచిపోకూడదు. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ప్రియులారా. ఇవన్నీ మనకు స్పిరిచువల్ వర్క్స్ అండి. బాగా ఆలోచించండి. యాకోబులో మనం చదివింది విశ్వాసమునకు తగిన క్రియలు.
ఇవన్నీ కూడా విశ్వాసమునకు తగిన క్రియలు. అది మనం మర్చిపోకూడదు ప్రియులారా. అలాగే చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 చెయ్యమని చెప్తా ఉన్నాడు ప్రభు, చెయ్యమని చెప్తా ఉన్నాడు. 7వ అధ్యాయము 13, 14 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. ఓకే, అదే ఒక మార్గం గురించి చెప్తా ఉన్నాడు. వెడల్పైన ద్వారము విశాలమైన మార్గం ఉందంట, అది వెళ్ళేవారు అనేకులు ఉన్నారంట. కాబట్టి మనం దేంట్లో ప్రవేశించమంటున్నాడు? జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. చూసారా, అప్పుడు నాశనమునకు పోయే దారి ఒకటి ఉంది, మీరు దాంట్లో ఏం చేయబాకండి, ప్రవేశించొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నడిచే తర్వాత ప్రవేశించకూడదు. అయితే జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. అయినప్పటికీ మనం దేంట్లో ఫాలో అవ్వమన్నాడు? స్టార్టింగ్ లోనే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అప్పుడు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాము అన్నప్పుడే అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట మనం వినాలి. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని మరణం వరకు వెంబడించాలి ఆయనను. అప్పుడు అక్కడ ఆ కార్యం చేస్తేనే మనం ఏం చేస్తున్నట్టు? ప్రభువును వెంబడించినట్టు. ఆ కార్యం చేస్తేనే మనం ఉపేక్షించుకున్నట్టు అన్నప్పుడు, అది ఎవరైతే విశ్వసించి ప్రభువును వెంబడించడం స్టార్ట్ చేస్తారో నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన వచనం ఇదే అండి. అప్పుడు యేసుక్రీస్తు మనం పిలిచారు కాబట్టి ఆయన ఓపెన్ చేసిన గేట్లో మనం నడవాలన్నప్పుడు ఆయన చెయ్యండి చెయ్యండి అని చెప్తా ఉన్నాడు. ప్రవేశించండి ప్రవేశించండి అని చెప్తున్నప్పుడు మనం దేని ద్వారా ప్రవేశించాలి? ఇరుకు ద్వారమునే మనం ప్రవేశించాలి ప్రియులారా. అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఏమి సంకుచితమైన మార్గము, ఆ మార్గం సులువైనదైతే కాదు, అంటే సులభంగా పోయే విశాలమైన మార్గం కాదు, ఏ కష్టం నష్టం లేకుండా. కానీ దాన్నే ఏం చేయమన్నాడు ప్రభు? సెలెక్ట్ చేసుకోమన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన పోయిన మార్గం అది, ఆయన నడిచినటువంటి మార్గం అది. కాబట్టి తన్ను వెంబడించిన వారిని దేన్నే ఫాలో అవ్వమన్నాడు? ఆ సంకుచితమైన మార్గమును, అంటే ముందుగా ఇరుకు ద్వారములో ప్రవేశించమని చెప్పాడండి. కానీ ఈ రోజు ఇది క్రియలే. ఇది ఇప్పుడు ప్రవేశించండి అని చెప్పేది ఏంటది? క్రియ. అది అప్పుడు సంకుచితమైన మార్గం ప్రవేశించడం అంటే అది ఎన్నో క్రియలను అనుసంబంధించినటువంటి కార్యం అది. ఇప్పుడు ఈ రోజంతా నేను చేసిన పనులు క్రియలను బట్టే సంకుచితమైన మార్గంలో వెళ్తున్నాను అర్థం. లేదా నేను ఏం దండపోయినట్టు విశాలమైన మార్గంలో అందరూ నడిచిన మార్గంలో అడుగు పెట్టినట్టు. అయితే ప్రభు చెయ్యమని చెప్తున్నాడు ఒక కార్యము, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇప్పుడు ఇంతవరకు ఎంతో మంది ఈ కూటాన్ని వీక్షిస్తున్నటువంటి ఈ మెసేజ్ ని వింటున్నటువంటి వారు బాప్తిసం తీసుకున్న వారు ఉంటారు, అనగా సమర్పించుకున్న వారు ఉంటారు. ఇంతవరకు కూడా కొంతమంది యవ్వన వయసుకు వచ్చి ఉంటారు. మంచిగా యేసుక్రీస్తు ఏమి, వారి జీవితంలో దేవుని చిత్తం ఏమి, బైబిల్ని గ్రహించే జ్ఞానం అన్ని ఉన్నా కూడా ఇప్పటికేం చేసుకోనండి, వాళ్ళు తమను తాము సమర్పించుకున్న కార్యాన్ని చేసి ఉండరు. ఈ ఆత్మీకమైన విషయాన్ని వాళ్ళు ఏం చేయాలి? ఇంకా చేయలేదు ప్రియులారా. అప్పుడు ఈ వర్క్ వాళ్ళ దగ్గర ఎప్పటికీ ఎలా ఉంది? ఇప్పటికి ఎలా ఉంది? పెండింగ్ లోనే ఉంది. వాళ్ళ కార్యం చేసినప్పుడే అట్లీస్ట్ ఏం చెప్పచ్చు తెలిసిన? ఓకే, ఇప్పుడు మార్గంలో వాళ్ళు అడుగు పెట్టారు. ఇక ఎంత ఉంది ఇంకా చరిత్ర? మార్గంలో అడుగు పెట్టేది ఎప్పుడు? మళ్ళీ ఆ మార్గంలో అడుగు పెట్టిన తర్వాత ఈ శ్రమలను, అరే కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పాడు చూడండి, ఆత్మ విషయమే దీనులై జీవించేది ఎప్పుడు, నీతి నిమిత్తం ఆకలి తప్పులు కలిగి జీవించేది ఎప్పుడు, హింసించబడేది ఎప్పుడు, హృదయ శుద్ధి కలిగి జీవించేది ఎప్పుడు, ఇవన్నీ ఆ మార్గంలో అడుగు పెడితేనే కదా ఫస్ట్. అయితే ఈ కార్యాలన్నీ చేయాలని ఫస్ట్ ఏ కార్యం చేయాలి? తమ్మును తాము సమర్పించుకునే కార్యం చేయాలి ప్రియులారా. ఈరోజు మనలో ఎంతమంది మనం సమర్పించుకోకుండా ఉన్నాము? అయితే ఫస్ట్ మనం ఏం చేయాలండి? ఇదేదో ఫోర్సబుల్ గా చెప్పే విషయం అనుకోకూడదు, కానీ ఇంతవరకు మనం ఎందుకు సమర్పించుకోలేదు అని ప్రశ్నించే విషయం అనుకోవాలి. నెక్స్ట్ చూడండి, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 38 నుంచి 41 వచనం వరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38 నుంచి. సో ప్రభుని ఇంకా పట్టుకెళ్ళబోతారండి. ఆ ముందు రోజు నైట్ ఆయన ప్రేయర్ చేస్తారు కదా గెత్సెమనే ప్లేస్ లో.
సో అక్కడ ఆయన ఏం మాట చెప్తారు చూడండి, 38వ వచనం నుంచి. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చూసారా, చాలండి. యాక్చువల్ సిచ్యువేషన్ తెలుసుకోవడం కోసం మనం చదివామండి, కానీ ఆ సిచ్యువేషన్ లో ప్రభు ఇచ్చినటువంటి ఒక మెసేజ్ ఏమంటే, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. యాక్చువల్గా అక్కడ ఇంతకుముందే మనం చదివిన దాంట్లో వెడల్పైన ద్వారములు ఏం చేయవద్దని చెప్పాడు, ప్రవేశించవద్దని చెప్పి ఇరుకు ద్వారమును ప్రవేశించమని చెప్పినాడు. అలాగే ఇక్కడ కూడా శోధనలో ప్రవేశింపకుండానట్లు మనం ఏం చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇప్పుడు ప్రతిరోజు చేయాల్సిన పనే కదా ఇది అట్లయితే, ఎందుకంటే మనం ప్రతిదినము ఏం చేయబడుతున్నామో, దేవుని చేత పరీక్షించబడుతున్నాము, అపవాది చేత శోధించబడుతూ ఉన్నాం ప్రియులరా. అప్పుడు అన్ని విషయముల్లోనూ ఈ రెండు పరిస్థితుల్లోనూ మనము ఆడ అపోస్తులు నిద్రించినట్టు కాకుండా యేసుక్రీస్తు మేలుకున్నట్టు మనం జీవించాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ఎట్లయితే ప్రార్థనలో గడిపాడో ఆ ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు ప్రియులారా. ఇది నిశ్చయముగా చేయాల్సిన క్రియలు ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను నా వృత్తిని అంటే నేను ప్రతిరోజు చేయడం ఎంత ఇంపార్టెంట్ గా నేను చూస్తూ ఉంటానో, నా స్పిరిచువల్ వర్క్ లో ఇవన్నీ ఏమి డైలీ రొటీన్ వర్క్స్ ఇవన్నీ నాకు ఎందుకోసమో, నేను శోధన వచ్చినప్పుడు నేను పడిపోకూడదు, దాంట్లో నేను పడిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ప్రార్థన అనేది నేను స్పిరిచువల్ వర్క్ అండి, నాకు ఇది ప్రతిరోజు నా యొక్క స్పిరిచువల్ వర్క్. అయితే అనేక మంది ప్రేయర్కి ఇచ్చే టైం ఎంతండి? మించిపోతే 5 minutes 10 minutes అంతే. కొంతమంది ప్రేయర్ ఎందుకంటే వాళ్ళ నిమిత్తము, వాళ్ళ పని నిమిత్తము, వారి కుటుంబం నిమిత్తం అంతే. అంటే వీరికి కావలసిన వాటి నిమిత్తం ప్రేయర్ని యూజ్ చేస్తారు, అంతేకాని దేవునికి ఇంపైన జీవితం వీరు జీవించిన కొరకు, దేవుని దగ్గర ఆత్మ సహాయాన్ని కోరుకోవడానికి వీళ్ళు ఏం చేయరు. అనేక మంది ప్రేయర్ చేసుకోరు ప్రియులారా. మనం ఆ దినాన్ని ప్రారంభించేటప్పుడు శోధనలో పడిపోకుండా ఉండే దానికోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు అక్కడ ప్రభువులాగా మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని పని ఏదైనా కొదువుగా ఉంటే దాన్ని ఈరోజు నేను నెరవేర్చేదాని కోసం నేను ప్రార్థన చేయాలి. అన్నిటికీ నేనేం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. యాక్చువల్ గా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తే 1 hour 2 hour కూడా సరిపోదండి. అంటే విస్తారంగా చేసే ఆ టైప్ ఆఫ్ ప్రేయర్ గురించి చెప్పట్లేదు. అన్ని వాటిని కలిపి మనం ప్రార్థనలో పెట్టాలంటే మనకి డెఫినెట్లీ ఎంత సమయం అవసరం అవుతుంది? 2 hours అయితే అవసరం అవుతుందండి. అంటే సంఘంలో ఉన్న వాటన్నిటిని కూడా మనం ప్రార్థనలో పెట్టినప్పుడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతిరోజు మన స్పిరిచువల్ వర్క్ ఏంది? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి ప్రియులారా. నెక్స్ట్ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సరా, ఇప్పుడు విసర్జించుడి అంటే ఏమండి? అది నిశ్చయముగా ప్రతిరోజు మనం చేయాల్సినటువంటి కార్యాలండి. ఏం చెప్పారు అక్కడ? సమస్తమైన ద్వేషాన్ని విసర్జించడం, కోపాన్ని విసర్జించడం, క్రోధాన్ని, అంటే లోపలనే ఫస్ట్ డెవలప్ అయ్యేది ఏది? క్రోధము. ఫస్ట్ అది ఇంటర్నల్ గా ప్రారంభమయ్యేదే క్రోధం. అది నెక్స్ట్ అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మనం ఏం చేయాలి? విసర్జించాలి. అయితే ఇది వద్దను కూడా మనం చేయాలి. నెక్స్ట్ చేయాలని చెప్పింది ఏంది?
క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకవేళ ఇమాజిన్ చేయండి, ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పిన ఆ బోధన ఒకరు మనం అనుసరించకపోతే ఏమేం లేదని అక్కడ చెప్పాడు. ఇప్పుడు పరలోక రాజ్యం వారిది అన్నప్పుడు అలా చేస్తే పరలోక రాజ్యం వారిది, అప్పుడు చేయకపోతే పరలోక రాజ్యం మనది కాదని అర్థము, మనం ప్రవేశించలేమని అర్థము. హృదయశుద్ధి గల వారు దేవుని చూస్తారంటే అప్పుడు హృదయశుద్ధి లేదనేటప్పుడు వారు దేవుని చూడలేరని అర్థము. నీతి నిమిత్తం హింసింపేవారు దండులు అన్నప్పుడు వారిది పరలోక రాజ్యం అన్నప్పుడు, హింస లేదు ఆకలి లేదంటే వారి పరలోక రాజ్యంలో ప్రవేశమే లేదనేది ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు ఇక్కడ క్రీస్తు మనం క్షమించినట్లు మనం ఏం చేయాలి, ఇతరులను అదే మెథడ్ లో క్షమించాలి. ఆవిడ క్షమించలేదు అంటే మనకేం జరగదు, యేసుక్రీస్తు మూలంగా మనకు క్షమాపణ దొరకదు ప్రియులారా. ఇవన్నీ స్పిరిచువల్ కార్యాలు, ఇవన్నీ మనం చేస్తా ఉన్నామా? ఈ రోజు మన లైఫ్ లో ఖచ్చితంగా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఉంటారు. అప్పుడు వాళ్ళ విషయంలో మనం ఖచ్చితంగా ఏం చేయాలి? క్రీస్తు మనల్ని క్షమించినట్టుగా మనం వారిని క్షమించాలని చెయ్యండి అని చెప్తా ఉన్నాడు. క్షమించుడి, పైన చేయకూడని వాటిని విసర్జించుడి అంటున్నాడు. కానీ ఈ సందర్భం ఎవ్రీ హవర్ కి ఎవ్రీ డేకి రాకపోవచ్చు. ఇలా వచ్చినప్పుడు మనం చేస్తా ఉన్నామా అనేది ఈ స్పిరిచువల్ వర్క్స్ గురించి మనం ఆలోచించాలి. మరో చెప్తున్నాను, విశ్వాసం ఉండి క్రియలు లేదంటే అది మృతము. మనము బాగా విశ్వాసం కలిగి ఉన్నాం దేవుని యందు, కానీ అదే విశ్వాస సంబంధమైన క్రియలు మనలో లేవనుకోండి, మనం చచ్చినటువంటి వారమే. చూడండి, అదే విషయం గురించే పౌలు కొలసీలకు రాసిన పత్రికలు కూడా చెప్తారు. కొలసీ 3:5-8. కొలసీ 3:5 చదవండి. కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధ అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ కూడా ఏం చెప్తా ఉన్నాడు, ఎందుకంటే ఇవి ఎంత బాడీలో ఉన్న విషయాలు తెలుసా ప్రియులారా? ఇవి గాని ఉంటే మనము అట్లీస్ట్ క్రైస్తవులుగా కూడా చలామణి అవ్వలేని ఒక పరిస్థితి ఇది. కాబట్టి ఫండమెంటల్ గా మనం ఏం చేయాలి? వీటన్నిటిని చేసేసేయాలి మనం, అంతే. ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేదంటే వాడు ఆల్రెడీ డెవలప్ అయ్యాడని అర్థము. కానీ అది ఒక స్టేజ్. కానీ ఒక స్టేజ్ లో స్టార్టింగ్ లోనే మనం ఏం చేయాలంట? ఇప్పుడు విగ్రహారాధన ఎట్లా మనం ఆపేసినామండి స్టార్టింగ్ లోనే. యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత విగ్రహాన్ని మనం పూజిస్తామా అంటే పూజించము. అప్పుడు అదేలాగా కొన్ని బేస్ లోనే జరిగిపోవాలి, ఫండమెంటల్ లోనే జరిగిపోవాలి. కాబట్టి ఫస్ట్ ఇవన్నీ చేసేసేయండి దయచేసి అన్నట్లుగా చెప్తున్నాడు పౌలు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా అని చెప్పి ఇవన్నీ చెప్పుతూ ఇవన్నిటిని మీరు చంపేయండి. నెక్స్ట్, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చూసారా? అప్పుడు పెట్టుకున్నాము అంటే నెక్స్ట్ వచ్చేది ఏంటండి? అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తా ఉంది ప్రియులారా. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నింటినీ విసర్జించుడి. చూసారా? నెక్స్ట్, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. చాలండి. చూసారా? ఇదే మాటనే ఎఫెసీ 4లో చెప్పాడు, ఇప్పుడు కొలసీ 3లో చెప్తున్నాడు పౌలు. ఏం చేయమంటున్నాడు? విసర్జించమని అక్కడ చెప్పాడు, ఇక్కడ మరలా విసర్జించండి దయచేసి అని చెప్తున్నాడు. అలాగే ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. మాక్సిమం మనకి కొన్ని సందర్భంలో ఇమ్మీడియట్ గా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం మాడాలి? నిజాన్ని మాడదామా? అబద్ధాన్ని మాట్లాడితే గానీ ఆ సందర్భంలో ఏం చేయలేం, మనల్ని మనము కాపాడుకోలేం. ఈరోజు సంఘమే చీలేదు దేనికి? ఒక్క అబద్ధముతోనే. అబద్ధం ఎందుకంత డేంజర్ అంటే, ఒకసారి అబద్ధం చెప్తే మళ్ళీ ఏం చేయాలి తెలిసిన? ఆ అబద్ధాన్ని కవర్ చేసుకునేకి ఇంకో అబద్ధం చెప్పాలి, మళ్ళీ దాని నుంచి కాపాడుకునే పడేదానికి మనము ఇంకో అబద్ధం చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ మనం చేసుకుంటా ఉన్నామంటే ఏది చేయలేదని అర్థమో? నేను విశ్వాస సంబంధమైన క్రియలు నేను చేయట్లేదని అర్థం. అలా చేసేవాడిని ఏం చెప్తున్నాడో, మాట్లాడకుండా ఉండడమే నువ్వు మంచిది. మాట్లాడకూడదు, ఒకరితో ఒకరు ఎప్పుడు మనం ఏం చేసుకోకూడదు, అబద్ధమును మాట్లాడకూడదు ప్రియులరా. చూడండి, అదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఇప్పుడు ఏం చేయమని చెప్తా ఉన్నాడు? ఇప్పుడు చెయ్యకుండా ఉండేది కూడా కొంచెం చేయడమే.
చెయ్యకుండా మనల్ని మనం కాపాడుకోవడం కూడా అది ఒక క్రియనే. కానీ ఇది చెయ్యకుండా ఉండకుండా ఇంకో దాన్ని చేస్తున్నాం అనుకోండి, అది కూడా క్రియ అయిపోతా ఉంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? అప్పుడు దీన్ని చెయ్యకుండా ఉంటూ ఆ క్రియ చేయకుండా అబద్ధం మాట్లాడేస్తే, దుష్టత్వాన్ని కనుపరిస్తే వాటన్నిటిని చేసే పరిస్థితి వచ్చేస్తుందండి. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఒకటి చేయకుండా ఉన్నా ఇంకొకటి ఖచ్చితంగా ఏం చేస్తారు? ఒకదాన్ని చేసేస్తాడు ప్రియులరా. చూడండి, అయితే ఏమి చెయ్యాలి దానికోసము? 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చూసారా? యాక్చువల్ గా ఈ యొక్క క్రియ పౌలు చేశారా లేదా అండి? నిజమండి. ఆయన ఆ రేంజ్ లో యేసుక్రీస్తుని వెతికాడు కాబట్టే పైనున్న క్రియలను ప్రతిరోజు చేశాడు. ఆయన ప్రతిరోజు ఆయన చేశాడు ప్రియులరా. ఈ రోజుల్లో ఎట్లా మీరు గమనించండి, మీరందరూ జాబ్ కోసం పోతా ఉంటే దేవుని సేవకులు మీరు గమనించండి, వాళ్ళు ఏం చేస్తుంటారు ప్రతిరోజు? వాళ్ళు మీరు అలాగే కంపేర్ చేయాలి. ఇప్పుడు మీరు ఎట్లయితే పర్ డేకి 8 hours మనీ కోసం మీరు మీ వృత్తి కోసం, మీ జాబ్ కోసం మీరు వెళ్తున్నారో, ఆ హవర్స్ ఇన్ఫాక్ట్ 8 hours కంటే ఎక్కువ ఏం చేస్తారు సేవకులు? దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటారు. అప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఆ కాలంలో ఎలా చేశాడు? యేసుక్రీస్తు సేవని అలాగే చేశాడండి. అలాగే చేశాడు ఆయన. అందుకే ఆయన ఎక్స్పీరియన్స్ తో చెప్పిన మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఫస్టే మనల్ని మనం నిర్ధారించుకోవడానికి ఒక మాట చెప్పేశాడు ఆయన. అది నిర్ధారించుకున్న తర్వాత అయితే నెక్స్ట్ హాఫ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లేపబడలేదంటే అర్థం ఏమని మనం అర్థం చేసుకోవాలా. ఒకవేళ మీరు లేపబడి ఉంటే మీరేం చేయండి? పైనున్న వాటినే వెదకుడి. అక్కడ ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు మరియు దేవుడు ఉన్నాడు. అనగా మనలాగే ఈ లోకంలో జీవించి వెళ్ళిన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం ఏం చేయాలి? వెతకాలి ప్రియులారా. చూడండి, అదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవరైనా చూసారా? ఇక్కడ ఏం చేయాలండి మనం? ఇప్పుడు ఇవన్నీ క్యారెక్టర్స్ ని కూడా ఆత్మఫలములో ఉండే లిస్ట్ అంతా ఇక్కడ వచ్చిందా లేదా? ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా మనలో ధరించుకోవాలి ప్రియులారా. ఇవి లేకపోతే నెక్స్ట్ మనలో మన సహోదరుల మధ్యలో వచ్చేది ఏంది? దానికి ముందు చెప్పినటువంటి అవే వస్తాయి. దుష్టత్వము, క్రోధము, కపటము, దూషణ, ఇవన్నీ వచ్చేస్తాయి ప్రియులారా ఇమీడియట్ గా. కాబట్టి ఒక లిటరల్ గా ఈ లోకంలో వర్క్ చేసేటప్పుడు మనం ఎంత కాన్సన్ట్రేటెడ్ గా మనం వర్క్ చేస్తామో, మన స్పిరిచువల్ వర్క్ ని మనం బ్యాలెన్స్ లో పెట్టుకోలేదు అనుకోండి, చాలా ఇబ్బందులు పాలవుతాము. దాని ద్వారా మనం ఏం కోల్పోతామో? పరలోక రాజ్య ప్రవేశాన్ని కోల్పోతాం ప్రియులారా. చూడండి ఏం చెప్పాడు? జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు సైలెంట్ ఉండగలిగినాడు. సిలువలో మోసుకొని సిలువను ఆయన మోసుకొని ఆ శ్రమల్లోనూ ఆ కష్టాల మధ్యలోనూ మన కోసము ఈ అన్ని క్యారెక్టర్స్ ఆయన కలిగినాడు కాబట్టి ఈ రోజు మనం విమోచించబడ్డాం ప్రియులారా. కానీ ఈ రోజు మనం ఇవన్నీ కాపాడుకొని 10 మందిని విమోచించే పరిస్థితి మనకు లేదు. ఎవరు విమోచించుకుంటాం? ఫస్ట్ మనల్ని రక్షణను కాపాడుకునేకి. ఎందుకంటే ఇంకొకరిని విమోచించే పరిస్థితి మనకు లేదు, అది యేసుక్రీస్తుకు మాత్రమే. కానీ మన లైఫ్ ని బట్టి ఇంకొకరిని ఏం చేయొచ్చు? రక్షణను కాపాడుకోవడానికి మనం నడిపించవచ్చు. ఎందుకంటే ప్రతి చోట కూడా మన క్యారెక్టర్ ఏమవుతుంది? మనతో పాటు ఎదుటి వ్యక్తులకు అది రిఫ్లెక్ట్ అవుతుంది ప్రియులారా, మేలు విధముగాను కీడు విధముగాను. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. 13వ వచనం చదవండి. ఎవడైనను
ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. అదే మాట కదండి అక్కడ చెప్పాడు ఎఫెసీలో. మళ్ళీ ఎందుకంటే ఆయన ఫోకస్ లో క్యారెక్టర్ అనేది కాపాడుకోవడమే చాలా డైలీ రొటీన్ యాక్టివిటీగా ఉందండి. ఏం చెప్పారండి, మనకి మన ఎదుటి వారికి ఏదైనా హాని జరిగిందంటే ఇమ్మీడియట్ గా ఏం గుర్తు చేసుకోవాలంట, ప్రభు మనల్ని క్షమించిన లాగున మనము వారిని క్షమించాలి. నెక్స్ట్ వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. చూసారా, ధరించుకొనుడి, క్షమించుడి, విసర్జించుడి, ప్రవేశించుడి, ఇవన్నీ కూడా మనం చేయవలసినటువంటి కార్యాలు ప్రియులరా. ఇవన్నీ దేనికి సంబంధించిన కార్యాలు? మరలా విశ్వాసమునకు సంబంధించిన క్రియలు ఇవన్నీ. ఒకవేళ ఇవన్నీ లేకపోతే యాక్చువల్ గా యాకోబు 2వ అధ్యాయంలో పైన ఏముంది, ఎవరైనా ఒకడు ఇబ్బందులో ఉంటే ప్రార్థన చేస్తాంలే అని చెప్పి క్రియ చేయకుండా పంపిస్తే ఎలా ఉంటదండి? అది ఒట్టి విశ్వాసం గాని క్రియలు లేని విశ్వాసం అది. అట్లా సహోదరుల మధ్యలో ఇవేవి లేకుండానే నేను దేవుని పైన విశ్వాసం పెట్టుకో ఉంటే అది వేస్టా కదా? అది మృతమే కదా. ఈ క్రియలేవి నేను చేయకుండా నేను దేవుని పైన, దేవుడు నిజమైన దేవుడు యెహోవా దేవుడు నేను విశ్వాసంలో పెట్టుకుంటే నా లైఫే వేస్ట్ అండి అది. కాబట్టి ప్రియులరా, ఈరోజు యాక్చువల్గా మనం ఏం ధ్యానించుకుంటున్నామంటే స్పిరిచువల్ వర్క్స్ అనేవి మనం చేస్తా ఉన్నామా? ఇప్పుడు యేసుక్రీస్తుకు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నింది, వచ్చాడు, చేశాడు, వెళ్ళాడు. నెక్స్ట్ మళ్ళా ఏం చేయబోతున్నాడు? ఆ భారాన్ని ఆయన కంప్లీట్ గా దేవుని రాజ్యం ఈ భూమి స్థాపించబడినప్పుడు దాన్ని డీల్ చేసేది ఎవరండి? యేసుక్రీస్తు. దానికి తగిన మొదటి కార్యం ఆయన చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు మనకి లేదా దేవుని రాజ్యములో పాలి భాగం? మనకి లేదా? అవును, మనకి కూడా ఆ రాజ్యములో వంతు ఉంది. ఒకటి, మనము రాజ్యంలో ప్రవేశించదన్నా అర్థం చేసుకోవచ్చు, మనము పని చేసే వారముగా అర్థం చేసుకోవచ్చు. యాజకత్వం ఉందా, రాజరికం ఉందా? అప్పుడు ఈ భారము మన మీద ఉంది అని ఎంతమంది ఆలోచిస్తే యేసుక్రీస్తు ఎట్లయితే జీవించాడో ప్రతిరోజు ఏం చెప్పాడండి అక్కడ ఆయన? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు. నాకు శరీరము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. చూసారా ఒక్క నిమిషము, నాకొక శరీరమును అమర్చితివి అని చెప్పి లాస్ట్ ఏం చెప్పాడు ఆయన? దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అంటే ఆయన లోకంలో పుట్టుటకు గల కారణం ఏమనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం అందరం కూడా. ఈరోజు మనం అందరం ఈ లోకంలో పుట్టాము కాబట్టి, పురుషుడు గాను స్త్రీగా ఉన్నాము కాబట్టి స్త్రీలు ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటారు, పురుషులు ఉద్యోగం చేస్తారు. అంటే మనం పుట్టాము కాబట్టి చేస్తున్నాం ఆ కార్యాలన్నీ. కానీ ఎందుకు పుట్టామనేది, ఎందుకు దేవుడు పుట్టించాడనే దాన్ని మనము గ్రహిస్తే దానికి సంబంధించిన కార్యాలు చేస్తాం. నిజము. చాలా వరకు కొంతమంది డేలో మాక్సిమం అవర్స్ లోకపరమైన జాబుకు, లోకపరమైన వెళ్ళిపోయిన తర్వాత దేవునికి సంబంధించినటువంటి స్పిరిచువల్ వరకు కొంత ఇస్తారు. ఇంకా కొంచెం హై లెవెల్ చెప్పాలంటే లైఫ్ లోనే మాక్సిమం టైం దేనికి ఇచ్చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్కి ఇచ్చేసి ఆ లైఫ్ లో కొంత సమయం దేనికి ఇచ్చుంటారో, కొంత పార్ట్ ఆఫ్ ద లైఫ్ ని తమ స్పిరిచువల్ విషయానికి ఇచ్చుంటారు. ఒకటి రోజుతో మీరు కంపేర్ చేసుకున్నా, లేదు ఈ లోకంలో జీవించే జీవితంలోనే మీరు కంపేర్ చేసుకున్నా మనకు తెలిసిపోతుంది పిల్లరా. కాబట్టి మనము ఏ క్రియలు చేసే వారమే మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేయాలి ప్రియులారా. ఎంతో రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. ఫస్ట్ మన రక్షణకు మనం రెస్పాన్సిబుల్ అండి. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ సాల్వేషన్. అలాగే మనం ఇంకొకరి దానికి కూడా రెస్పాన్సిబుల్ ఉన్నామా లేదా అంటే దేవుని యొక్క విషయమునకు మనం ఏమే రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా ఉన్నాం ఈ లోకంలో. మనము
అయ్యుండొచ్చు, మనం మంటి శరీరంలోనే ఉండొచ్చు, కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడో ఆ తరహా అంతా చూడకుండా దేవుడు మనకి ఎంతో గొప్ప గొప్ప అధికారాన్ని ఇవ్వడానికి మనల్ని పిలిచాడండి. గొప్ప గొప్ప స్థానాల్లో దేవుడు మనల్ని పిలిచాడండి. కానీ వాటన్నిటికీ మనం ఎలిజిబుల్ అయ్యామండి. ఈరోజు ఎలిజిబిలిటీని పొందడం ఎంత కష్టమో, ఆ ఎలిజిబిలిటీ దేవుడు మనకి ఇచ్చాడంటే దానికి తగిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి కదా ప్రతిరోజు. కాబట్టి పిల్లరా, ఈ విషయముగా మనం చింతపడి ఏం చేయాలి? ఇటువంటి క్రియలన్నీ మనం చేస్తా ఉన్నామా లేదా అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. బహుశా ఇవి నార్మల్ గా చేయకపోవడం ఒకటి ఉండొచ్చు. రెండోది, లౌకికమైన క్రియలు చేయటం వల్ల కూడా వీటిని చేయకుండా పోయే కార్యం కూడా ఉండొచ్చు. కాబట్టి ఆ రీతిగా కాకుండా విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేసి మనం ఏం చేయాలి? పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని పొందుకోవాలండి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనకి అందరికీ దయచేయను గాక. అందరికీ వందనాలు.